నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళిక శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యతనిచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సీఎం వెల్లడి. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచన. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో మన రాష్ట్రం ముందంజలో ఉండాలని అధికారులకి మంత్రి నారాయణ సూచన. బిల్డింగ్ల నిర్మాణం కాదని డ్రైన్ల నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలని వెల్లడి. ప్రజలకు మౌలిక వసతుల్ని కల్పించడంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ముందుండాలని సూచన. సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందే అర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా పరిష్కరించాలని అధికారులకి ఆదేశం. విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యతనిచ్చిన పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలని సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళిక శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 3,47,871 సాధించామని, దానికి అనుగుణంగా 2029 నాటికి 5.42 లక్షలు తలసరి ఆదాయం వచ్చేలాగా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అలాగనే ప్రపంచ పోకడని గమనిస్తూ అవకాశాలను అందుకోవాలని చెప్పారు. ప్రజలను, సమాజాన్ని, కుటుంబాలను, వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. ఫ్యామిలీ ఒక యూనిట్ గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలని, కనీస అవసరాలు అందించాలని తెలియజేశారు. పథకాలతో పాటు వారి ఆదాయాలు పెరిగేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక పరిశ్రమలో తయారైన వేస్ట్ మరొక పరిశ్రమకి 3 సరుకు అయ్యేలాగా చేసి సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలి. సహజ వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో మన రాష్ట్రం ముందంజలో ఉండాలని అధికారులకు పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు. బిల్డింగ్ల నిర్మాణం కాదని డ్రైన్ల నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలకు మౌలిక వసతుల్ని కల్పించడంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ముందుండాలని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిఆర్టీ హోటల్లో జరిగిన వర్క్ షాప్ ఆన్ ఐఈసీ, బీసీసీ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఎస్బీఎం సమావేశం జరిగింది. సదస్సులో మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాపి, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు, కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. 2014 నుంచి 19లో కూడా పురపాలక శాఖ మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. ప్రజలు స్వచ్ఛమైన త్రాగునీరు కోరుకుంటున్నారని, అలాగనే డ్రైనేజ్ వ్యవస్థ, పరిసరాల పరిశుభ్రత వంటి మౌలిక వసతులు కోరుతున్నారని చెప్పారు. అలాగనే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ లో వెనుకబడి ఉన్నామని చెప్పారు. అర్బన్ అథారిటీలు వారి పరిధిలో ఉన్న డ్రైన్లు పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాపి మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం మన బాధ్యత అని అన్నారు. కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయని, ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో, వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు, కమిషన్ ఉన్నారు 123 మంది, ఆ 123 మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు. వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసి మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా 3 ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్లో ఉండే 3 ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది. ఎందుకంటే ప్రజల అవేర్నెస్ కాకుండా, వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించలేము. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి. ఆ ఉద్దేశంతోనే గౌరవులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ 3rd సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు ఒకరోజు ప్రత్యేకంగా దీనికి కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో
ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు పోయి వాళ్ళ కిందున్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు, ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు, లేదా పబ్లిక్ కావచ్చు, ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు. దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ వాళ్ళ అధికారులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క చైర్మన్, వీళ్ళందరూ దీన్ని డిజైన్ చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ దాంట్లో 5 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి. ఈ యొక్క అవార్డులు సాధించిన వాళ్ళని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అధికారులందరినీ, దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం. దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందే అర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారుల్ని ఆదేశించారు. PGRS లో నమోదు అయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యల్ని పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీష అధికారుల్ని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య ప్రజల నుంచి అర్జీల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుడు నుంచి స్వీకరించిన సమస్యల్ని, సంబంధిత అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. అలాగనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో గ్రీవెన్సల్ని ఆశ్రయిస్తారని అన్నారు. అర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా అధికారులు సమస్యని పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. అలాగే ప్రతి అర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలని అన్నారు. PGRS లో నమోదయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యల్ని పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీష అధికారుల్ని ఆదేశించారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ నేతృత్వంలో చేరికలు జరిగాయి. వైసీపీలో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాస్ బీజేపీలో చేరారు. వైసీపీలో పనిచేసిన హైకోర్టు అడ్వకేట్ ఇస్మాయిల్ ని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సివిఎన్ మాధవ్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని, అత్యుదయ సిద్ధాంతం కలిగిన పార్టీ బీజేపీ అని తెలియజేశారు. రాష్ట్రంలో పథకాలన్నీ కేంద్రం ఇచ్చే పథకాలేనని తెలిపారు. భారతీయ జనతా పార్టీలో అనేక మంది చేరడానికి ముందుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే ఇంత సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సుమారు 21 రాష్ట్రాల్లో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది. అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచాధినేతగా ఎలిగి ఇవాళ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఏమిటి అని ఆలోచన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే అంతిమ వ్యక్తికి ఏవైతే ప్రభుత్వ ఫలాలు అందాలి అని అంత్యోదయ అనే సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ. దేశం మొదలు, ఈ దేశంలో పుట్టిన మనందరం కూడా దేశమే ప్రథమం అనుకోవాలి. దేశభక్తయుత పౌరులు రాజకీయ పార్టీలో రావాలని భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఆ విధంగా దేశం మొదలు, వ్యక్తిగతం పార్టీ తర్వాత వ్యక్తిగతం చివర, పార్టీ ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, అలాగే చివర సెల్ఫ్ లాస్ట్ అని చెప్పి ఒక సిద్ధాంతంతో పనిచేస్తుంది. కనుక ఆ పార్టీలో ఎవరైతే ఇవాళ చేరారో అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో మమేకమై పనిచేయాలి, ఒక కుటుంబంలో సభ్యులుగా రావాలి. ఆ విధంగా మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ మన
పత్రి శ్రీనివాస్ గారికి అలాగే వాళ్ళ బృందాన్ని అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మా విజయనగరం విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చి విద్యార్థుల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాణ్యమైన విద్య అందిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఒక విమర్శ కూడా రాకుండా బదిలీలు నిర్వహించారని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ దర్శిపేటలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చి విద్యార్థుల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాణ్యమైన విద్య అందిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలని పారదర్శకంగా అమలు చేశారని, రాజకీయ ఒత్తిళ్లు, రికమెండేషన్లు లేకుండా బదిలీలు అమలు చేశారని పేర్కొన్నారు. ఒక విమర్శ కూడా రాకుండా బదిలీలు నిర్వహించారని వెల్లడించారు. పటమట దర్శిపేటలోని ఈ స్కూల్ ని అన్ని వసతులతో కార్పొరేషన్ తీర్చిదిద్దిందని తెలియజేశారు. ఈ స్కూల్ ని మరింత అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే టెండర్లు పిలిచామని తెలిపారు. అలాగనే కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు. అనంతరం కార్పొరేటర్ చింతల సాంబయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడం శుభకరమని తెలియజేశారు. విఎంసీ నిధులతో ఈ బిల్డింగ్ ని అభివృద్ధి చేశారని చెప్పారు. అనంతరం ఎంఈఓ రాజశేఖర్ మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ఈ పాఠశాలని తీర్చిదిద్దుతారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్నారని అన్నారు. విద్యా విధానాల్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చి పిల్లల్ని అత్యధిక విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచంలో మేటైన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి. ఇవాళ ఆయన మంత్రిత్వ శాఖ తీసుకున్న దగ్గర నుంచి ఒక ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ లేదా పిల్లలకి నాణ్యమైన విద్యను కల్పించడంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్కి అత్యధికంగా ఉన్నత స్థానాలు పొందే విధంగా ప్రయత్నం చేయాలని, ఏ ప్రైవేట్ స్కూల్కి తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూల్స్ని చేపట్టాలని, దానిలో ఉన్న పిల్లలకి అత్యధిక శాతం మార్కులు పొంది ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి అనేకమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది. నిన్నగాక మొన్న టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో ఎక్కడ కూడా చిన్న విమర్శకు కూడా తావు లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కళ్ళకి సంతోషకరంగా ఉండేటట్టుగా ట్రాన్స్ఫర్ కార్యక్రమం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఒక చట్టం చేశాడు ఆయన. ఏ రాజకీయ నాయకులకి ప్రమేయం లేకుండా విద్యా వ్యవస్థ నడవాలి, రాజకీయ నాయకుల రికమెండేషన్లు కూడా కాకుండా విద్యని విద్యగా, విద్యార్థుల్ని విద్యార్థులుగా పరిగణించి టీచర్లకి అత్యధిక గౌరవం ఇచ్చి వాళ్ళందరినీ కూడా పిల్లలకి చదువు చెప్పే తల్లులుగా తండ్రులుగా మార్చే విధంగా, ప్రతి టీచరు చదువుకున్న పిల్లలు తన పిల్లలు అనే భావన కల్పించే విధంగా దాన్ని ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. ఒక్క విమర్శ కూడా రాకుండా ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న టీచర్స్ విభాగం కూడా ట్రాన్స్ఫర్స్ బాగా జరిగినాయి, ఒక సిద్ధాంతపరంగా జరిగినాయని చెప్పే విధంగా చేపట్టారు. అందువల్ల ఇక్కడ ఈ స్కూలు పట్టమట దర్శిపేటలో ఉన్న ఈ స్కూలు 100 మంది విద్యార్థులు ఉన్నారు, 5 టీచర్స్ ఉన్నారు. గౌరవనీయులు మన తూర్పు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బొప్పన బావకుమార్ గారికి, మా గురువు గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీ గద్దె రామ్మోహన్ గారికి నమస్కారం. మరి ఈ రోజున దర్శిపేట పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేశారు. మరి ప్రభుత్వం వారు మరి ఎంతో చిత్తశుద్ధితో మరి నాడు నేడు నిధులతో కానీ మరి ఇతరత్ర నిధులతో కానీ మరి ఈ పాఠశాలని అద్భుతంగా మరి ప్రైవేట్ పాఠశాలలకి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈ పాఠశాలని నిర్మించడం
జరుగుతూ ఉంది. ఇంకొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అవటానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన నారా లోకేష్ గారు మరి అద్భుతంగా విద్యా వ్యవస్థని మరి చక్కదిద్దటానికి మరి కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే మరి పారదర్శకంగా మరి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ జరపడానికి ప్రత్యేక చట్టం తీసుకురావటం జరిగింది. మరి అదేవిధంగా అనేక వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్టీఈ 12(1)C ప్రకారం మరి పేద విద్యార్థులకి అనేక మంది విద్యని అందుకోలేని వాళ్ళకి కూడా గవర్నర్పేట సివిఆర్ స్కూల్లో చదువుతున్న ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల మీరా అన్నారు. గత 12 ఏళ్లుగా స్నేహితుల దినోత్సవం రోజున పూర్వ విద్యార్థులు అందరూ కూడా కలుసుకుంటారని చెప్పారు. రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా తమ పూర్వ మిత్రుల అపూర్వ సంగమం ఉంటుందని వారు స్పష్టం చేశారు. విజయవాడ గవర్నర్పేట సివిఆర్ జిఎం సిహెచ్ స్కూల్ నందు పూర్వ మిత్రుల అపూర్వ సంగమం కార్యక్రమం జరిగింది. 1979, 1980, 1981 బ్యాచ్లకు సంబంధించిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ నాయకులు నాగుల మీరా మాట్లాడారు. గత 12 ఏళ్లుగా ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవం రోజున సివిఆర్ మిత్ర బృందం తరపున పూర్వ విద్యార్థులు ప్రతి ఏడాది కలుస్తామని చెప్పారు. సివిఆర్ లయన్స్ క్లబ్ అనే ఒక సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏ స్నేహితుడికి కష్టం వచ్చినా అండగా ఉంటున్నామని ఆయన తెలియజేశారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు వృద్ధాప్యంలోనూ ఈ కార్యక్రమానికి రావటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రాజకీయాలు, మతాలు, కులాలకి సంబంధం లేకుండా స్నేహితులందరం కలిసి ఈ వేడుక జరుపుకుంటున్నామని తెలిపారు. మరొక పూర్వ విద్యార్థి రషీద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం రోజున చదువుకున్న పాఠశాలలు కలవటం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఆ రోజుల్లో ఇదే పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్న అనేక మంది పూర్వ విద్యార్థులు ఉన్నారని రషీద్ పేర్కొన్నారు. 79, 80, 81 అంతకుముందు బ్యాచ్ అందరం కలిపి సివిఆర్ స్కూల్ ఫ్రెండ్స్గా గత 12 సంవత్సరాలు దీన్ని స్థాపించి ఇదే ప్రాంగణంలో ఐవీ ప్యాలెస్లో మంచి ఫ్యామిలీతో సహా మంచి ప్రోగ్రాం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా సివిఆర్ మిత్ర బృందం తరఫున ఎవరికి మంచి చెడు కార్యక్రమం అంటే అందరం పాల్గొనటం. అలాగే ఈ మధ్యకాలంలోనే సివిఆర్ లయన్స్ క్లబ్ అని స్థాపించి ఇవాళ దేశ విదేశాల్లో కూడా క్లబ్ విస్తరిస్తుంది. ప్రతిసారి కూడా ఫ్రెండ్స్కి ఏ చిన్న కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మేము అందరం వెళ్ళి పలకరిస్తే కాకుండా వాళ్ళకి మా యొక్క సహకారం ఈ రోజున ఏంటంటే మాస్టర్లు అందరూ కూడా అప్పుడు మాకు చదివి చెప్పిన మాస్టర్లందరూ కూడా సన్మానం చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తలపెట్టాం. ఇది అంచెలంచెలుగా ఈ సమావేశానికి నేను కూడా రావటం జరిగింది. ఆనాటి జ్ఞాపకాలను ఈరోజు నెమరు వేసుకుంటూ ఆనాటి మాకు చదువులు చెప్పినటువంటి గురువులు వేదిక మీద ఉండటం, ఒక్కొక్కరికి 80-85 ఏళ్ళు వచ్చినా మా కోసం వాళ్ళు వచ్చినందుకు నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యాక్టివిటీలో మన అరవ సత్యం చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పుడు పాత విద్యార్థులను కలపాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కలిసాం. భవిష్యత్తులో కూడా కలుస్తాం. ఇవాళ ఒక్కొక్కరికి 60 ఏళ్ళు వచ్చినా ఆ చదువుకున్నటువంటి జ్ఞాపకాలు, ఆ స్నేహాలను ఎవరు మర్చిపోలేదు. మరి ఆ రోజులో సివిఆర్ స్కూల్లో 1800 మంది విద్యార్థులు ఉండేవారు. వాళ్ళ ప్రభుత్వ కళాశాల ఆ రోజున కలకలలాడేటువంటి నేపథ్యం. కానీ ఈరోజు కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు కూడా ప్రైవేటు స్కూల్లో చదివించాలనేటువంటి తపనతో చదివిస్తున్నారు, అప్పులు చేసి. కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా అద్భుతమైనటువంటి టీచర్స్ ఉన్నారు. మరి ప్రభుత్వ పాఠశాల వైపు కూడా ఈ స్కూల్లో నేను 1979 నుంచి 82 దాకా చదివాను. మా స్కూల్ సివిఆర్ స్కూల్ 2011లో గెట్ టుగెదర్ నాకు తెలిసి విజయవాడలోనే కాక ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంలో కూడా ఫస్ట్ సారి మేము ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. 2011వ తారీఖు డిసెంబర్ నెలలో ఐవీ ప్యాలెస్లో పెట్టి 600 మంది గెట్ టుగెదర్ అయ్యాము. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 30 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులందరితో పిచ్చాపాటి మాట్లాడుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేశాము. ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు దాకా ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం రోజు మేము సివిఆర్ స్కూల్లో కలుస్తున్నాం. మా ఈ సివిఆర్ స్కూల్ అంటేనే అప్పట్లో మేము చదివేటప్పుడు 2200 మంది కెపాసిటీ ఉండేది, స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. చాలా గొప్పగా ఉండేది. 1 టౌన్లో గాంధీజీ
టూ టౌన్లో సివిఆర్, ఈ రెండే ఫేమస్గా ఉండేవి. ఈ రెండు స్కూల్లో చదివిన వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అది కూడా. అలాగ మా స్కూల్లోంచి ఆ రోజుల్లో చదివి ఎంతెంతో గొప్పోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల డిపార్ట్మెంట్లో, వ్యాపారంలో, అన్నిట్లో ఉన్నారు. మా స్కూల్లో చదివిన వాళ్ళు, ఇదే స్కూల్లో చదివిన మన అరవ సత్యనారాయణ గారు డిప్యూటీ మేయర్గా చేశారు. ఈరోజు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అలాగే సింగర్ నాగురుబాబు గారు మన స్కూల్లోనే చదివి, మనతో పాటు చదివి ఆయన ఇవాళ సింగర్గా బాలసుబ్రహ్మణ్యం తర్వాత అంతటి పేరు సంపాదించి 30,000 పైగా పాటలు పాడిన మనం కూడా మన స్నేహితులని గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే మన స్కూల్ నుంచి ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత పదవులు నిర్వహించారు. అలాగే నాతో పాటు నా క్లాస్మేట్, నా బెంచ్ మేట్ అయిన అరుణ్ సాగర్ ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పదవికి అర్హత గల అధికారులు ఉన్నప్పటికీ డైరెక్టర్ పదవి నుంచి రిటైర్ అయిన టి దామోదర్ నాయుడికి తిరిగి అదే పదవి బాధ్యతలు అప్పచెప్పాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని ఏపీ యానిమల్ హస్బెండరీ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ఎస్ కృష్ణారావు తెలియజేశారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ పదవి రిటైర్ అయిన వ్యక్తికి మరలా అదే డైరెక్టర్ పదవిని ఎలా ఇస్తారని, దీనికి ఉద్యోగులంతా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అలా చేయడం సర్వీస్ రూల్స్ కి, ఫండమెంటల్ రూల్స్ కి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఇలాగనే కొనసాగితే సీనియారిటీ ప్రకారం ఉన్నత పదవులు పోతాయని చెప్పారు. అలా జరగకుండా ఉండాలని ఈ విషయంపై ఉన్నతాధికారులకి వినతిపత్రం రూపంలో తెలియజేశామని అన్నారు. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ గైడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారైన శ్రీ దామోదర్ నాయుడు గారు 31/7/2025న సంపూర్ణంగా పదవి విరమణ చేయడం జరిగింది. పదవి విరమణ చేసినప్పటికీ కూడా తిరిగి మరలా అదే పదవి కోసం ప్రయత్నం చేయడం, వెనక అర్హులైన రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేసి రాష్ట్రంలో పశు శాఖలో వెటనరీ డాక్టర్ క్యాడర్ నుంచి డైరెక్టర్ క్యాడర్ వరకు ఉన్న ఒక ప్రమోషనల్ ఛానల్ని దెబ్బతీసే విధంగా ఒక ప్రొవోక్ చేసే ప్రయత్నాలు చేయడం మాకు తెలిసింది. ఈ విషయం మీద మేము గత వారం రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత సిఎస్ గారికి, మా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ఒక డైరెక్టర్ స్థాయి క్యాడరు రిటైర్డ్ అయిన తర్వాత తిరిగి అదే స్థాయి క్యాడర్లో అధికారిని నియమించడం వ్యతిరేకిస్తున్నామని, అవి సర్వీస్ రూల్స్కు మరియు ఫండమెంటల్ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నాయని తెలియజేస్తూ అందరికీ వినతి పత్రాలు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగితే వెనకాల ఉన్న సీనియారిటీ ప్రకారం, ప్రమోషన్ ఛానల్ ప్రకారంలో ఉన్న అధికారులు వాళ్ళు ఈ డైరెక్టర్ పదవికి చేరుకునే అవకాశాన్ని కోల్పోతారు. అదేవిధంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఈ ఛానల్ క్రమం దెబ్బతింటుంది. ప్రాధాన్యత క్రమం దెబ్బతినడం వల్ల అన్ని క్యాడర్లో మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం స్వాగతించకూడదని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రపాలనలో ముందు వేస్తూ మమ్మల్ని నడిపిస్తూ అడ్మినిస్ట్రేషన్లో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తూ చాలా వేగంగా పశుసంవర్ధక శాఖని నడిపిస్తున్నారు. ఈ నడిపించే క్రమంలో ఇలాంటి ఒక రాంగ్ స్టెప్ని తీసుకొని మా డిపార్ట్మెంట్ని మొత్తాన్ని పక్కదారి పట్టించే ప్రక్రియలో ఏదైనా చర్యలు తీసుకుంటే, ఇలాంటి రిటైర్డ్ అయిన వ్యక్తిని మరలా తీసుకుంటే డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ మనవాళ్ళు దెబ్బతింటతో పాటు ఒక నియమ నిబంధనలతో కూడిన ఒక వజ్రాభరణ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఎన్ఏసీ జ్యువెలర్స్ సరికొత్త మేళవింపుతో నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తమ షోరూం అధునాతన వజ్రాభరణాలలో సరికొత్త మోడల్స్ ని అందిస్తూ సరికొత్త ఆఫర్లతో గ్రాండ్ గా రీలాంచ్ అయిందని, బంగారు, వెండి, వజ్రాభరణాలపై 0% VA అందిస్తున్నట్లు షోరూం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అర్జున్ ఆనందులు తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బందర్ రోడ్లోని లబ్బిపేట నందు ఎన్ఏసీ జ్యువెలర్స్ షోరూం రీలాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఏసీ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ ఆనంద్ మాట్లాడారు. వజ్రాభరణ రంగంలో ఎన్ఏసీ జ్యువెలర్స్ కి 52 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా విజయవాడ నగరవాసులకి మేలిమి బంగారు వజ్రాభరణాలని అత్యాధునిక మోడల్స్ లో అందిస్తున్నామని చెప్పారు.
ఇప్పుడు దానికి సరికొత్త మేళవింపును జోడించి నగరవాసులకి అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. తమ షోరూం అధునాతన వజ్రాభరణాలలో సరికొత్త మోడల్స్ ని అందిస్తూ సరికొత్త ఆఫర్లతో గ్రాండ్ గా రీలాంచ్ అయిందని, బంగారు, వెండి వజ్రాభరణాలపై 0% VA అందిస్తున్నట్లు తెలిపారు. సిల్వర్ పై కూడా 15% వరకు ప్రత్యేక తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపారు. నగరవాసులు ఆదరణతోనే ఇంతటి స్థాయికి రాగలిగామని, కొనుగోలుదారులు, బంగారు వజ్రాభరణాల ప్రియులు, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ షోరూమ్ ని సందర్శించాలని కోరారు. చెన్నై నుంచి మేము విజిట్ కంప్లీటెడ్ 52 ఏళ్ళు అండ్ ఇక్కడ విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేసి 10 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము. కంప్లీట్ చేసే ఒకేషన్లో ఒక షోరూమ్ కంప్లీట్గా న్యూ లుక్ ఇచ్చున్నాము. కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ ఫోకస్ చేసి కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చి ఒక పెద్ద బ్రైడల్ లౌంజ్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఇనాగ్రేట్ చేస్తున్నాము. సో ఈ ఇనాగ్రేషన్కు మా 10 yearsగా సపోర్ట్ చేసే కస్టమర్స్కు అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ వచ్చే కొత్త కస్టమర్స్కి అంతా వెల్కమ్ చేస్తాము. ఈ వెల్కమ్ చేసే పరిషత్లో వీవ్ గివెన్ 0% ఆఫర్. మీరు ఏ డైమండ్ జ్యువెలరీ షోరూంలో ఉంటే ఏ డైమండ్ జ్యువెలరీ మీరు సెలెక్ట్ చేస్తానో మీకు నో మేకింగ్ అండ్ నో వేస్టేజ్. యూ విల్ బీ పేయింగ్ ఎట్ 0%. అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆల్సో మన ఎవ్రీడే కలెక్షన్స్ కానీ సరే మన బ్రైడల్ కలెక్షన్స్ కానీ వీ హ్యావ్ గివెన్ 0% ఆఫర్. అండ్ ఇన్ సిల్వర్ ఆల్సో ఇప్పుడు బాగా పూజ సీజన్, సో మీకు కావాల్సిన అన్ని నెసెసిటీస్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ బై సిల్వర్ విత్ అస్, సిల్వర్ ఆర్టికల్స్ విత్ అస్. థ్యాంక్ యూ. నా పేరు అర్జున్ అండి, అర్జున్ భరతరాజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. నా పేరు ఆనంద్ రామానుజం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, NAC జ్యువెలర్స్. నా తమ్ముడు చెప్పినట్లు చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండ్ చాలా ఎక్స్క్లూజివ్గా రీడూ చేస్తున్నాము. ఇది వచ్చి విజయవాడకి 10 ఏళ్ళు అయింది కాబట్టి ఇది విజయవాడకి మేము మా తరపులో ఇచ్చే గిఫ్ట్ విజయవాడకి. బికాజ్ విజయవాడ చాలామంది మా కస్టమర్స్ అందరూ సపోర్ట్ లేకుండా మేము ఇంత దూరం రాగలిగాము. ఓన్లీ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ కస్టమర్స్. సో దిస్ ఇస్ ఆర్ వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్స్. సో అందరూ తప్పకుండా రావాలి షోరూమ్కి అండ్ చాలా ఎక్స్క్లూజివ్ మంచి ఆఫర్స్ ఇస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్థూల ఉత్పత్తి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళిక శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యతనిచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సీఎం వెల్లడి. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచన. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో మన రాష్ట్రం ముందంజలో ఉండాలని అధికారులకి మంత్రి నారాయణ సూచన. బిల్డింగ్ల నిర్మాణం కాదని డ్రైన్ల నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలని వెల్లడి. ప్రజలకు మౌలిక వసతుల్ని కల్పించడంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ముందుండాలని సూచన. సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందే అర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా పరిష్కరించాలని అధికారులకి ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.